వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టరీ విహారీ. మేము తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళామండి. వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో మా కార్ చాలా ప్రాబ్లమాటిక్గా బిహేవ్ చేసింది. ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఎన్నో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాము. మేము ఇప్పుడు నెల్లూరు గ్రాండ్ ఆపోజిట్లో ఉన్న ఆర్కే రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. ఒక మెకానిక్ వచ్చి కార్ని అయితే టెస్ట్ డ్రైవ్కి తీసుకువెళ్ళారు. ఎందుకు అంటే అది ఉన్నట్టుండి స్లో డౌన్ అయిపోతుంది. అది నిజంగా ఎంతవరకు జరుగుతుంది అని చూడడానికి ఆయన టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి వచ్చి ఆయన ఫస్ట్ చూసింది ఇంజిన్ ఆయిల్ చెక్ చేశారు. తర్వాత ఫిల్టర్ ప్యాడ్ ఒకటి తీసి దాన్ని డస్ట్ బాగా ఉంటే కొంచెం అది క్లియర్ చేశారనమాట. ఆయన డస్ట్ క్లియర్ చేసేసి ఆ ఫిల్టర్ ప్యాడ్ పెట్టేసిన తర్వాత వాటర్ చెక్ చేశారు. అండ్ అలాగే ఇంజిన్ ఆయిల్ని కొంచెం త్వరగా మార్చుకుంటే బెటర్ అని చెప్పారు. అండ్ నిజంగానే కొన్నిసార్లు ఏమవుతుందంటే సర్వీసింగ్కి వెళ్ళినా కూడా చాలామంది ఫిల్టర్ ఆయిల్స్ని వాళ్ళు రీఫిల్ చేయట్లేదు, సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పారండి. అది వాళ్ళు పెట్టకపోవడమేమో కానీ ఇట్లా లాంగ్ డ్రైవ్స్కి వచ్చినప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే వాటర్ క్యాప్ అది కూడా సవ్యంగా పెట్టలేదంట, అది కూడా లూజ్గా ఉందండి, అది కూడా అలా ఉండకూడదు అని చెప్పారు. అండ్ తను ఇంకా ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళి ఆయన కూర్చొని ఒకసారి ఇండికేషన్స్ చూశారు. ఒక 2 ఇండికేషన్స్ వస్తున్నాయండి మా కార్లో. ఆ ఇండికేషన్స్ కూడా త్వరగా రెక్టిఫై చేసుకోవాలి అన్నారు. ఇండికేషన్స్ చూసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆయనే ఒకసారి కార్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఫుల్ రేసింగ్ ఇచ్చారు. మీరు ఇందాక విన్నట్టుగా అది చూసి ఆయన ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే పర్వాలేదు, మీరైతే విజయవాడ వరకు ధైర్యంగా వెళ్ళొచ్చు అని అయితే ఆయన చెప్పారనమాట. కాకపోతే ఇలాగ లాంగ్ డ్రైవ్స్కి వచ్చేటప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ మా వారు వచ్చేసరికి మోస్ట్లీ డ్రైవర్నే ప్రిఫర్ చేస్తారు లాంగ్ డ్రైవ్కి, కానీ కార్ అంతా గుడ్ కండిషన్లోనే ఉంది కాబట్టి మేమే వచ్చాము. బట్ ఇదైతే మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. 2.5 hours అనమాట. అది స్లో డౌన్ అవ్వడము, మేము మళ్ళీ గేర్ డౌన్ చేసుకోవడము. అండ్ అక్కడ అసలు ఎవరు మెకానిక్స్ కూడా లేరు మేము వచ్చిన ప్లేస్లో. అది మొత్తం హైవే ప్లేస్ అయిపోయింది. నెల్లూరు వస్తే తప్ప మనకి మెకానిక్ అన్నది దొరకరు అనమాట. సో అందుకోసమే వచ్చిన వెంటనే మెకానిక్ని ఇంకా పిలిపించుకొని బాగు చేయించుకొని స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ మెకానిక్ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ఫుల్ టు మెకానిక్. అండ్ మీరు ఎవరైనా లాంగ్ డ్రైవ్స్ ప్లాన్ చేసుకుంటే ముందుగా మీ కార్ని అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.